ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఈ నెల 11వ తారీఖున హైదరాబాదు శ్రీ శ్యామ్ బాబా జ్యువెలరీ షాప్ నుండి ఒక కారులో వాళ్ళ సొంత కారు, ఓ డ్రైవరు, 2 ఏజెంట్స్ సుమారు 7.5 కేజీల బంగారాన్ని విజయవాడ బీపీ గోల్డ్ వారికి డెలివరీ నిమిత్తం వస్తూ దారిలో జగ్గాయపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట సాయి ఫుడ్ ప్లాజా దగ్గర టీ తాగడానికని ఆగి టీ తాగుతూ ఉండగా డ్రైవరు ఆ వెహికల్ని తో పాటు పరారై అవగా వెంటనే వాళ్ళు ఏజెంట్స్ ఇద్దరు వాళ్ళ ఓనర్స్కి ఫోన్ చేయడము, ఆ ఓనరు ఆ కారుకి GPS సిస్టమ్ ఉండడం వల్ల అతను లొకేషన్ షేర్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని చూసుకుంటూ వచ్చే క్రమంలో ఆ కారులో ఉన్న బంగారంతో ఉడాయించిన ఆ డ్రైవరు నందిగామ పోలీస్ స్టేషను శివారు దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారుని అక్కడ ఆపి అందులో ఉన్న ఆ గోల్డ్ని తన బ్యాగ్లో పెట్టుకొని టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళిపోవడము అక్కడ ఆ కోల్డ్ స్టోరేజ్ సీసీ ఫుటేజ్లో మేము క్యాప్చర్ చేశాము. దానిపై వెంటనే సిపి గారు, క్రైమ్ డీసీపీ గారు, అలాగే రూరల్ డీసీపీ, సైబర్ క్రైమ్ వారి టీమ్స్ అంటే రూరల్ డీసీపీ గారు వెంటనే మమ్మల్ని మా పక్కన ఉన్న మైలవరం వాళ్ళని అలర్ట్ చేశారు. ఎంటైర్ క్రైము బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్ అన్నీ చెక్ చేయడము అవన్నీ జరిగాయి. వెంటనే అటు ఇటు నాకాబందని వెహికల్ చెకింగ్ చేయడము, ఇతను వదిలించిన కారు అక్కడ ఉంది, ఇతను ఏదైనా వెహికల్ ఆటోలో కానీ లేదంటే ఏదైనా బస్సులో వెళ్ళాడనేసి మేము నందిగామ సబ్ డివిజన్ అంతా ఈ చోండా చివరి వరకు అన్ని మార్గాల్లోని చెకింగ్ చేశాము. కానీ అతను అప్పటికే వీళ్ళు కంప్లైంట్స్ 2 hours లేట్ చేశారు. అది గోల్డెన్ అవర్ అంటారు. ఆ అవర్లోని వీళ్ళు మాకు చెప్పకపోవడం, వాళ్ళు ఓన్గా 2 hours ఆ కారు గురించి, ఎందుకంటే వాళ్ళ టీం మెంబర్ కదా, వీడు ఏదైనా బయటికి వెళ్ళాడా, ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాడా అన్నట్టుగా వీళ్ళు తిరిగారు. కానీ అనుమానించి వెంటనే మనకి కాల్ చేస్తే మేము అలర్ట్ చేద్దాము. ఆఫ్టర్ 2 hours వీళ్ళు వచ్చి మనకు రిపోర్ట్ ఇవ్వడం, అప్పటికే అది పండగ సీజన్ అవ్వడం వల్ల ఈ వెహికులర్ మూవ్మెంట్ బాగా ఎక్కువ ఉంది అని అయినప్పుడు కూడా మేము అన్ని వెహికల్స్ చెక్ చేశాము. తర్వాత దీనిపై వెంటనే వాడిని ట్రాక్ చేస్తే టువర్డ్స్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్తున్నట్టు తెలిసింది. అతను భార్యతో ఉంటున్న ఇల్లు హైదరాబాద్ పంపించాము. తర్వాత అతని గురించి మధ్యప్రదేశ్ 3 టీంలు వెళ్ళాయి. ఎంటైర్ మా టీమ్స్ అన్నీ ఇప్పటికీ స్టిల్ అక్కడ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఆ ఊర్లో అతని క్యారెక్టర్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేస్తున్నాము. అతను ఫోను స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల అతని లొకేషన్ మాకు సైట్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అది చేస్తున్నాం. ఇది మా సిపి గారు పర్యవేక్షణలోని 4-5 టీమ్స్ క్లోజ్ మానిటరింగ్ చేయడం వల్ల మీకు 2-3 రోజుల్లో అది డిటెక్ట్ చేస్తాము, పట్టుకుంటాము. దగ్గరకు ఉందని మేము చెప్తాం. చేస్తాం. 11 రోజులు మా డెవలప్మెంట్ అంతా మీకు ఇప్పుడు చెప్పింది అదే. 11 రోజులు. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఆధారాలు దొరికాయి ఉన్నాయండి. వెళ్ళాము. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ని జిత్తు అనే డ్రైవర్ గారు వాళ్ళ తమ్ముడిని విచారించాము. వాళ్ళు కూడా చెప్పారు, వీడు బ్యాడ్ క్యారెక్టర్, వీడు ఎప్పుడో మమ్మల్ని డిస్కార్డ్ చేసి వెళ్ళిపోయాడు, సరిగ్గా లేడు, మాతోని సత్సంబంధాలు లేవు అని చెప్పాడు. అలాగే వాడికి ఒక ఫస్ట్ వైఫ్ ఉంది ఛత్తీస్గఢ్, అక్కడికి పంపించాము. అక్కడ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో 2వ వైఫ్తో ఉన్నాడు. ఆ అమ్మాయి ఊరు కూడా పంపించాము. అన్ని టీమ్స్ అక్కడే తిరుగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.